బీఆర్ఎస్ నేతలు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నట్టెంట ముంచింది బీఆర్ఎస్ సర్కార్ అన్నారు. 2 ఏళ్లలోనే పాలమూరుపై 9,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. సంపినోడు పోయి సమాధి దగ్గర ఏడ్చినట్లు బీఆర్ఎస్ నేతల వ్యవహారం ఉందన్నారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ పాలమూరును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కేవలం స్విచ్ వేసి మోటార్ స్టార్ట్ చేయటమే ప్రాజెక్టు పూర్తి చేసినట్లా అని అడిగారు మంత్రి వాకిటి శ్రీహరి. నవ్వాలో ఏడవలో తెలియలేని సందర్భం. మా దగ్గర గ్రామాలలో ఒక సామెత ఉంటుంది. సామెత ఏంటంటే, సంపినోడే పోయి సమాధి కాడ కుటుంబ సభ్యుల కంటే ఎక్కెక్క ఏడుస్తాడంట. వాడే చంపుతాడు, వాడే సమాధి మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడంట ఇంటోళ్ళ కంటే ఎక్క. బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని గొప్పగా చూయించి, అదేదో అద్భుతాలు చేస్తామని చూయించి, ఆ రోజుకించి ఈ రోజు వరకు కూడా మొన్ననే ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బయటకు వచ్చి కూడా మళ్ళీ పాలమూరు మీదనే మాట్లాడే పరిస్థితి. అంటే నేను అనుకుంటున్నాను, మాజీ ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కేటీఆర్ అందరూ కూడా ఈ పాలమూరు వాళ్ళు చాలా తిక్కోళ్ళు, ఏం చెప్తే అది వింటారేమో అనేటువంటి భావనలో ఉంటారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పాలమూరు కోసం పోరు అంటున్నారు. ఎవరు చేయాలి పోరు? ఎవరైతే అధికారంలో గతంలో లేకుంటున్నారో, అధికారంలో లేరో వాళ్ళు చేయాలి. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే, అరే పాలమూరు వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని రకరకాల వేదికల మీద మాట్లాడిన మీరు అధికారం మీ చేతికి వచ్చినప్పుడు మరి మీ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి పాలమూరుకి? ఇప్పుడు గది ఇచ్చిపెట్టి పాలమూరు తర్వాత స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని అనగానే మీరు మేడిగడ్డని ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా, పాలమూరు రంగారెడ్డి అంటే నీ ఒకటే మోటార్ బిగించి ఆ మోటార్ ఇట్లా స్విచ్ నొక్కి అర్ధగంట తర్వాత బంద్ చేయగానే పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయేట? ఏడుకెంచి ఏడు వరకు ఉంది, ఏలూరుకెంచి లచ్చిందేవపల్లికి ఉంది. మీరు ఫస్ట్ ఇచ్చిన జీవోలో ఏమని రాసిర్రు? ఈ మీ ఏలూరుకెంచి లచ్చిందేవపల్లి వరకు 21 ప్యాకేజీలతో మీరు జీవో ఇష్యూ చేసారు. అసలు మీరు 21 ప్యాకేజీలతో జీవో ఇష్యూ చేసి మీరు 18 ప్యాకేజీలనే పిలిపించి 3 ప్యాకేజీలు మరిచిపోయారు. 22,000 చిల్లర వేల కోట్లతో స్టార్ట్ చేసినటువంటిది డిపిఆర్ తయారు కాగానే 50,000 కోట్లు దాటే. ఆ 50,000 కోట్ల మీరు పెట్టుబడి పెట్టింది ఎంత? 22,000 23,000 కోట్లు పెట్టిర్రు. మరి మీరు పెట్టిన పైసలే గంత ఉంటే 50% క్రాస్ కాకపోతే ప్రతి వేదిక మీద ఏదో వీళ్ళు ఏం చెప్తే అది వింటారు. ఇక ఏం అర్థమైతలేదు. ఇక మేధావులం మేమే, ప్రాజెక్టులు అంటే మాకే తెలుసు, నీళ్లు మేము ఎక్కడ తిప్పితే అక్కడ మలుతాయి, నీళ్ళని మా మాట వింటాయి, పగల్లో రాత్రి ఆలోచన చేస్తే పొద్దుగా కట్టేయగలుగుతాం. ఇంకా ఆ భ్రమలకి బయటికి రావాలి. పాలమూరు పోరు కోసం పోరు యాత్ర కాదు. మీరు పొర్లు దండాలు పెట్టినా కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం కట్టింది ఏమైనా సేల్ అయిందా? ఏడా సేల్ కాలే. పాలమూరుకి ఏమన్నా 1 ఎకరం నీళ్ళు పారిస్తారా? గది కూడా లేకపోయా. మళ్ళీ ప్రతిసారి అబద్ధాలు. ఆ అబద్ధం ఎంత ముద్దుకుంటుందంటే అబద్ధము, గిట మోటార్ వేస్తే ఇప్పుడు ఎకరాలకు నీళ్లు పోతున్నాయి, ఎటపోతాయి? ఏడాడ కాంట్రాక్ట్ పనులు చేస్తే పైసలు తొందరకు వస్తే ఒక్కటి చేసుకుంటారు. కాలువలు కంప్లీట్ కాకపోయా, సెకండ్ పంప్ తర్వాత మీకు కెనాల్ కంప్లీట్ కాకపోయా, టన్నెల్ కంప్లీట్ కాకపోయా. ప్రతిదీ కూడా అబద్ధం.